ఇక హైదరాబాద్ లో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కే పాల్ అన్నారు. బౌన్సర్లను ప్రైవేట్ సైన్యంగా నిషేధించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లినా బౌన్సర్లు ఎవరిపైన పడితే వారిపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని కే పాల్ అన్నారు. రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద. రాష్ట్రం అంతా, దేశమంతా, కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ.